గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను హిమబిందు. ముందుగా హెడ్లైన్స్. అశ్రునయనాల మధ్య భూమా నాగిరెడ్డి అంతిమ యాత్ర. కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు. విజయనగరం జిల్లాలో విషాదం. గోడకూలి 2 మృతి. కర్నూలు జిల్లాలో లారీని ఢీకొట్టిన బైక్. 2 10th విద్యార్థుల మృతి, మరొకరి పరిస్థితి విషమం. గోవా సీఎంగా రేపు పారికర్ ప్రమాణ స్వీకారం. అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ బాధ్యతలు. ఉత్తరాదిలో ఘనంగా హోలీ సంబరాలు. రంగుల్లో మునిగి తేలిన ప్రజలు. టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని శోభాఘాట్ వద్ద అన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు భూమాకు తుది వీడ్కోలు పలకనున్నారు. కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలు అండగా ఉంటాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పార్టీ అన్ని విధాలు అండగా ఉండి మళ్ళీ ఈ కుటుంబం నిలదొక్కునే విధంగా సహకరిస్తాం. అదే సమయంలో ఒక సమర్థవంతమైన నాయకుడిని జిల్లా పోగొట్టుకున్నాం, రాష్ట్రం కూడా పోగొట్టుకున్నది. ఆయన ఉండుంటే ఆయన సేవలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటివి. అలాంటి ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాం. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా తీరని నష్టం, భర్తీ చేయలేని నష్టం. విధి ఒక్కోసారి మన చేతుల్లో ఉండదు. విధిని మనం ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండడం. ఏదేమైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం పరితపించిన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ గురించి లాస్ట్ డే ఆయన నన్ను కోరింది, పదవులు కోరలేదు, ఇంకోటి కోరలేదు, కానీ ఆయన కోరింది ఆళ్లగడ్డ నంద్యాల అభివృద్ధి చేయండి. నంద్యాల అయితే మరీ బ్యాక్వర్డ్గా ఉంది, అన్ని విధాల అభివృద్ధి చేయమని చెప్పి కోరిన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా అన్ని విధాల నంద్యాలను అభివృద్ధి చేస్తాం. ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఈ జిల్లాలో ఎటువంటి అభివృద్ధిని అయితే ఆయన కోరుకున్నాడు, ఈ ప్రాంత ప్రజలు ఏ సంతోషాన్ని అయితే ఉండాలని కోరుకున్నారో అవన్నీ పూర్తిగా అమలు చేయడానికి మేమందరం పట్టుబడి పనిచేయడమే కాకుండా భూమా నాగిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఎటువంటి గౌరవం, ఎటువంటి మర్యాద ఉండేదో అదే గౌరవాన్ని, అదే మర్యాదని, అదే ప్రాధాన్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వారి కుటుంబానికి కూడా ఎప్పుడూ తోడ్పాటుగా ఉండడానికి అన్ని విధాలా సహకరిస్తాం. కనీసం ఆ కుటుంబంలో ఒకరినన్నా దేవుడు ఉంచకుండా ఆ భార్యాభర్తని ఇద్దరిని తీసుకెళ్ళి ఆ పిల్లలని ఎంతో అమాయకంగా పిల్లలు కూడా ఈరోజు ముగ్గురు కనిపిస్తున్నారు. అది చాలా బాధాకరం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ కుటుంబానికి కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదే కాకుండా భూమా నాగిరెడ్డి అంతిమ యాత్ర కొనసాగుతుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ లైవ్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి. బిందు, ఆళ్లగడ్డలోని నాగిరెడ్డి భౌతికాయాన్ని ఖననం చేసేందుకు ఇక్కడ శోభాఘాట్కి తీసుకొచ్చారు. కొద్దిసేపటి కిందమే చాలా జనసమూహం మధ్య అధికారులు లాంఛనంగా ఖనన కార్యక్రమానికి, అంతిమ సంస్కార కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. జనం కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో శోభా సమాధి పక్కనే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా సమాధి వద్ద శోభా నాగిరెడ్డి ఖననం చేస్తున్నారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అదేవిధంగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. కడసారిగా భూమా నాగిరెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా అశ్రు నయనాల మధ్య అభిమానులు అంతిమంగా
భూమా నాగిరెడ్డిని చూసేందుకు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చినారు. ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా కార్యకర్తలు అభిమానులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం వీఐపీ గేట్లను దాటేసుకుని వచ్చిన పరిస్థితి ఉంది. అభిమానులు వాళ్ళ కట్టలు దించుకున్న పరిస్థితి ఉంది. చాలామంది ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అంతిమ సంస్కార కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చిన పరిస్థితి ఉంది. మామూలుగానే మినిస్టర్ ఇవ్వాలని చెప్పి శోభా నాగిరెడ్డి చాలా పరిస్థితి ఉంది. ఇప్పుడు అఖిలప్రియ కూడా తనకి పదవి ఇవ్వాలని చెప్పి చాలా మందిలో కోరికున్న పరిస్థితి ఉంది. అభిమానులు కూడా తమ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మినిస్టర్ పదవి అఖిలకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ మనసులో మాట వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, ఏం కోరుకుంటున్నారు సార్? ఏంటి మీరు అసలు ఎలా అనిపిస్తుంది భూమా నాగిరెడ్డి చనిపోయిన? కర్నూలు రాజకీయాలు అనేవి లేవు. కర్నూలు మొత్తాన్ని శాసించే వ్యక్తి సార్ నాగిరెడ్డి. వాస్తవంగా వచ్చేసి ఈ సిచ్యువేషన్ వల్ల హఠాత్తుగా మరణించడం ఇక్కడ ప్రజలందరినీ శోక సముద్రంలోకి మునిగి తేల్చేటట్టు చేస్తుంది. వాస్తవం వచ్చేసి బిడ్డకైనా కానీ మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా ఈ ఆలగడ్డ ప్రయోజనం కర్నూలు డిస్టిక్ మొత్తం మీద జనాలు కోరుకుంటే అభిమానం కోరిక అది వాస్తవం చెప్పాలంటే. మంత్రి పదవి వస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతున్న పరిస్థితి చాలా మందిలో ఉంది. మీరేమనుకుంటున్నారు? ఒక అభిమానిగా వాళ్ళని ఆరాధించే వ్యక్తిగా ఎలా అనుకుంటున్నారు? ఆలగడ్డ పోయిందంటే ఆలగడ్డలో భూమనారెడ్డి పోయాడంటే ఆలగడ్డే పోయినట్టుగా ఉంది. ఆలగడ్డనే ఇంకోసారి ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుగా ఉంటే చాలు, ఇంకా డెవలప్ అయ్యి కాకపోయినా పర్వాలేదు సార్. ఈ క్షణంలో అట్లా ఈ క్షణంలో ఆవిడకి ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి అభిమానులందరూ కూడా ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మినిస్టర్ పదవి వస్తే తమ ప్రాంతం డెవలప్ అవుతుందని ఆశ ప్రతి ఒక్కరిలోనే ఉంది. కానీ చివరి క్షణంలో భూమా నాగిరెడ్డి మరణించడంతో తమ ఆశ కలలాగే మిగిలిపోతుందన్న బాధ మాత్రం ప్రతి అభిమానిలోనూ వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తమ ఎవరైతే ఎన్నుకున్నారో తమ అభిమాన నేత మరణించిన తర్వాత తమ కుటుంబానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నారు. అదే రీతిలో తాము ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మంత్రి పదవి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి, దీని ద్వారానే తమ ప్రాంతం డెవలప్ అవుతుంది. దానికోసమే భూమా నాగిరెడ్డి కూడా అహర్నిశలు శ్రమించారు. ఎన్నో ఒత్తిళ్లు, మానసిక క్షోభ కూడా అనుభవించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శనివారం రోజు తను విజయవాడకు వెళ్ళినప్పుడు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే తన సన్నిహితులైనటువంటి కొంతమంది ఎంపీపీలు వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో చేర్పించారని చెప్పి చాలామంది అంటున్న పరిస్థితి ఉంది. ఆ ఒత్తిడిలోనే తను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంటూ హాస్పిటల్ కూడా వెళ్లకుండా ముందు పార్టీ కార్యక్రమాలలో తమ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేర్పించిన తర్వాతనే రిటర్న్ వచ్చాడు. వచ్చిన వెంటనే ఆదివారం రోజే తను గుండెపోటుతో మరణించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మానసిక ఒత్తిడి ఉంది. అభిమానులు అదేవిధంగా ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఆశ తనలో ఉంది. దీనికోసమే అహర్నిశలు పోరాడాడు. చివరికి గుండెపోటుతో మరణించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అభిమానులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు, ఈ ప్రాంతం డెవలప్ అయ్యేంత వరకు కూడా తాము పోరాడతాం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము, అదేవిధంగా కడదాకా ఆ పార్టీకి తోడుగా ఉంటాం. ఈ ఎవరైతే భూమా నాగిరెడ్డి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి మేము ఉన్నాం అండగా అని చెప్పి అభిమానులు చెప్తున్న పరిస్థితి. అంతిమ సంస్కారం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నాం మనం. ఏర్పాట్లు చేశారు పూర్తిగా అధికార లాంఛనాలతో. ఇక్కడ సంస్కార అంతిమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. ఆవిడకి ఎలా మిగతా డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్లో దారుణం జరిగింది. మార్కెట్లో పనిచేసే పద్మ, ఆమె కుమారుడు నరేంద్రపై శివ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నరేంద్రను ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తల్లి పద్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పద్మతో గతంలో శివకు సన్నిహిత సంబంధాలు ఉండేవని స్థానికులు అంటున్నారు. ఇటీవల వీరి మధ్య మనస్పర్ధలొచ్చాయని, అవే దాడికి దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. రంగునీళ్లు అనుకుని యువకుడిపై ఒక అమ్మాయి కిరోసిన్ చల్లింది. పక్కనే మంటలు ఉండడంతో ఆ యువకుడికి అంటుకుని అతని ఒళ్లంతా కాలిపోయింది. ప్రస్తుతం ఒళ్లు కాలిన చందర్ నాయక్ అనే యువకుడు ఉస్మానియాలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇతను ఆటో నడుపుకుంటూ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. మరింత మెరుగైన వైద్యం కోసం చందర్ నాయక్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని బంధువులు కోరుతున్నారు.
2017-18 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 1,49,646 కోట్ల బడ్జెట్ని ఆయన ప్రవేశపెట్టారు. ప్రగతి పద్దు కింద 88,038 కోట్లు, నిర్వహణ వ్యయం 61,607 కోట్లుగా చూపారు. తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 4వసారి అని, తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారికి బడ్జెట్లో పెద్దపీట వేశామని, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చీకటి అనుభవించిన ప్రజలు సొంత రాష్ట్రంలో వెలుగు ఉంటుందని భావించారని, దాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈటెల అన్నారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా, బ్రిస్బెయిన్, అడిలైడ్లలో బర్త్డే వేడుకలు జరిగాయి. విక్టోరియా ఇన్ఛార్జ్ సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో సామూహిక రక్తదాన శిబిరానికి భారీ స్పందన వచ్చింది. కవిత దీర్ఘాయుషు కోసం శివ విష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అనతి కాలంలోనే అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరచుకుందని పాయింట్ కుక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేందర్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణను సాధించే దిశగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. స్పీడ్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. గోవాలో వరుసగా రెండోసారి బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రక్షణ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. గోవాలో సీట్ల పరంగా రెండో స్థానంలో నిలిచిన కమల దళం ఇతరులను ఆకర్షించడంలో మాత్రం ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఎంజీకే, జీఎఫ్పీ ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 22కి పెరిగినట్టయింది. మెజారిటీ సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గోవా గవర్నర్ మృదులా సిన్హా పారికర్ని ఆహ్వానించారు. 15 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. పారికర్ ఎమ్మెల్యేగా నిలబడేందుకు కూడా అప్పుడే ఏర్పాట్లు జరిగిపోయాయి. డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా మసపురా స్థానానికి రిజైన్ చేశారు. ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచి పారికర్ అసెంబ్లీకి ఎన్నికవుతారు. గోవా బీజేపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన డిసౌజా రాజ్యసభకు వెళ్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిరిగి రక్షణ శాఖ బాధ్యతలు అందుకున్నారు. మనోహర్ పారికర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆయన బాధ్యతలను జైట్లీకి అప్పగించారు. ప్రధాని కార్యాలయం సూచనల మేరకు జైట్లీకి రక్షణ శాఖ అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పారికర్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014 మేలో మోదీ సర్కార్ ఏర్పడినప్పుడు జైట్లీ ఆర్థిక, రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. నవంబర్లో గోవా నుంచి పారికర్ని తీసుకొచ్చి రక్షణ శాఖ అప్పగించారు ప్రధాని. పారికర్ తిరిగి గోవా వెళ్లడంతో రక్షణ శాఖ మళ్లీ జైట్లీ దగ్గరకొచ్చింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వరకు 2 శాఖలను అరుణ్ జైట్లీ నిర్వర్తించనున్నారు. అటు మణిపూర్లో కూడా కమల ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 31 కాగా 32 మంది ఎమ్మెల్యేల మద్దతును బీజేపీ కూడగట్టింది. ఎన్పీఎఫ్, నేషనల్ పీపుల్స్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆషాదుద్దీన్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ కూడా బీజేపీకే జైకొట్టారు. 32 మంది ఎమ్మెల్యేల జాబితా మద్దతు లేఖను గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు బీజేపీ శాసనసభ పక్షం అందజేసింది. కేంద్రం నుంచి వెళ్లిన 2 పరిశీలకులు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కసరత్తు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించేందుకు తక్షణమే రాజీనామా సమర్పించాలని సీఎం ఇబోబీ సింగ్ ని మణిపూర్ గవర్నర్ ఆదేశించారు. కాంగ్రెస్ మాత్రం దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకుంది. అతిపెద్ద పార్టీగా అవతరించినందున ముందుగా తమకే బలం నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వాలని గవర్నర్ను కోరుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బంపర్ మెజారిటీ సాధించిన కమల దళం హంగ్ ఏర్పాటైన గోవా, మణిపూర్లలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. 2 రాష్ట్రాల్లోనూ రెండో స్థానంలో నిలిచిన బీజేపీకే ఇతరులు మద్దతు పలికారు. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రజా తీర్పును తుంగలో తొక్కి బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. సీట్ల పరంగా రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదన్నారు. గోవా, మణిపూర్లలో ఎన్నికల ఫలితాలను బీజేపీ దొంగిలించిందని ఆయన ట్వీట్ చేశారు. ఇక గోవా ఇన్ఛార్జిగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై దుమ్మెత్తిపోశారు. మంత్రి పదవులను ఎరవేసి ఇతరులను బీజేపీ లాక్కుందని ఆరోపించారు. అధికారం, డబ్బుతో ప్రజా తీర్పును అపహాస్యం చేసిందని మండిపడ్డారు.
హోలీ నాడు దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక మహిళపై 5 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం ఈ ఘటన జరగ్గా దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా బయటకొచ్చింది. దుండగులు బాధితురాలిని పాండవ్ నగర్లోని ఒక ఫ్లాట్లో బంధించారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. రాత్రంతా ఈ బాధను అనుభవించిన నేపాలీ మహిళ తెల్లవారుజామున వారి నుంచి తప్పించుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ నుంచి కిందికి దూకేసింది. దారుణ స్థితిలో బాధితురాలు రోడ్డుపై పడినా అటుగా వెళ్తున్న వారెవరూ ఆమెను పట్టించుకోలేదు. చివరికి ఓ వ్యక్తి సహాయంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఘటనలో 5 బీపీఓ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ బీజేపీ ఎంపీ హేమమాలిని హోలీ ఆడారు. సొంత నియోజకవర్గం మధురలో పార్టీ శ్రేణులతో కలిసి హేమ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అందరికీ రంగులద్ది ఆత్మీయ ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హోలీ ఆడారు. సైఫైలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సహచరులకు రంగులద్ది సరదాగా గడిపారు. ఎన్నికల్లో ఓటమిపై త్వరలోనే విశ్లేషిస్తామని అఖిలేష్ చెప్పారు. ప్రజా తీర్పును స్వాగతించామని, ఓటమికి ఒకరిని బాధ్యుల్ని చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కోల్కతాలో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగుల పండుగను బెంగాలీలు స్పెషల్గా జరుపుకున్నారు. జిలేబీ పోటీలు పెట్టి సరికొత్త రికార్డు సాధించారు. 180 మంది 1500 జిలేబీలు 2 నిమిషాల 30 సెకండ్లలో తిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. Come on, boys and girls, you can do it. You all can do it. वहाँ पे ना finish हो गया already. Oh my God, वहाँ finish हो गया already. बिल्कुल. Let's gobble up as fast as we can. Let's enjoy the yummy jalebis. Courtesy. ఆధ్యాత్మిక నగరం వారణాసిలో రంగుల కేళి సందడిగా సాగింది. పవిత్ర గంగా తీరాన కలర్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా జరిగింది. విదేశీయులు సైతం రంగులద్దుకుని పండగ చేసుకున్నారు. వింత వింత వేషధారణలతో ఆకట్టుకున్నారు. అహ్మదాబాద్లోనూ హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కుర్రకారు రంగులు వెదజల్లి వేడుక చేసుకున్నారు. స్పెషల్గా ఏర్పాటు చేసిన ఫోమ్ రూమ్లో హంగామా చేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రంగుల కేళిలో మునిగి తేలుతున్నారు. స్నేహితులు బంధువులకు రంగులు పూసి ఆత్మీయంగా వేడుక చేసుకున్నారు. దక్షిణాదిలో నిన్ననే హోలీ వేడుక జరుపుకోగా ఉత్తరాది వ్యాప్తంగా ఇవాళ రంగుల పండుగ జరుపుకున్నారు. రాజధాని ఢిల్లీలోని తల్తాతోరా గార్డెన్లో హోలీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యువతీ యువకులు పెద్దలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరి రంగులు జల్లుకుని సందడి చేశారు. డాన్స్లతో ఉల్లాసంగా గడిపారు. సౌత్ కొరియా అధ్యక్షురాలు పార్క్ గున్హై తన అధికారిక నివాసం బ్లూ హౌస్ ని వీడారు. కుటుంబ సభ్యులతో కలిసి సౌత్ సియోల్లోని తన వ్యక్తిగత నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బ్లూ హౌస్ కి భారీగా చేరుకున్న వేలాది మంది మద్దతుదారులు, అభిమానులు పార్క్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఖాళీ చేసి వెళ్లొద్దని కోరారు. శాంసంగ్ యాజమాన్యంతో కలిసి పార్క్ భారీగా అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం పార్క్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. పాకిస్తాన్ నెమ్మదిగా ఆయుధ బలగాన్ని పెంచుకుంటోంది. తాజాగా తన వైమానిక రక్షణ వ్యవస్థలో చైనా మిసైల్ ని చేర్చుకుంది. చైనా తయారు చేసిన LY-80 ఉపరితల వాయు మిసైల్ వైమానిక దళంలో చేరింది. పాకిస్తాన్ ఉపరితల రక్షణ కోసం ఈ క్షిపణిని ప్రవేశపెడుతున్నట్టు ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బజ్వా పేర్కొన్నారు. మొబైల్ వాయు డిఫెన్స్ వ్యవస్థతో పనిచేసే ఈ క్షిపణి ఎక్కువ దూరాల నుంచి శత్రువులు చేసే దాడులను గుర్తిస్తుంది. LY-80 పాక్ వాయు రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుందని, వాయు బెదిరింపులను తిప్పికొడుతుందని పాక్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఇంటర్నెట్లో ఏదైనా వెతకాలంటే మన దేశంలో గూగుల్ ప్రధాన సెర్చ్ ఇంజిన్. అది చైనాలో అయితే గూగుల్ ద్వారా ఎవరు వెతకరు. ఎందుకంటే అక్కడ అసలు గూగుల్ ఓపెన్ కాదు. కారణం 7 ఏళ్ల కిందటే చైనా ప్రభుత్వం గూగుల్ పై నిషేధం విధించింది. అప్పటి నుంచి సొంతంగా తయారు చేసుకున్న సెర్చ్ ఇంజిన్ పైనే ఆధారపడి చైనా తన ఇంటర్నెట్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా నిషేధానికి గురైన గూగుల్ మళ్లీ ఆ దేశంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని
చైనా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ మాజీ అధిపతి ధృవీకరించారు. మరోవైపు గూగుల్ కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. చైనాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించింది. బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమర్ని దయ్యాలు పట్టి పీడిస్తున్నాయట. బ్రెజిల్ రాజధాని బ్రసెలియాలోని అధికారిక నివాసమైన ఆల్వరాడా ప్యాలెస్లో దుష్ట శక్తులు ఉండడంతో వేరే ప్యాలెస్కి మారిపోయినట్టు టెమర్ చెబుతున్నారు. ఈ ప్యాలెస్ని బ్రెజిల్కి చెందిన శిల్పి ఆస్కార్ నిమేయర్తో డిజైన్ చేయించారు. ఇందులో పెద్ద ఈత కొలను, ఫుట్బాల్ మైదానం, ఔషధ దుకాణం, చర్చ్ కూడా ఉన్నాయి. ఈ ప్యాలెస్లోకి టెమర్ తన భార్య మార్సెలా, కుమారుడు మైకెల్ జోన్హీతో కలిసి అడుగుపెట్టినప్పటి నుంచి రాత్రిళ్లు సరిగా పడుకోలేకపోతున్నారట. ప్యాలెస్కి ఏదో వాస్తుదోషం ఉందని, దయ్యాలు తిరుగుతున్నట్టు అనిపిస్తోందని టెమర్ మీడియా ద్వారా వెల్లడించారు. టెమర్ భార్య మార్సెలాకి కూడా ఇలాగే అనిపిస్తుండటంతో వెంటనే ప్యాలెస్కి పండితులను పిలిపించి పూజలు కూడా చేయించారు. అప్పటికీ ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ప్యాలెస్ ఖాళీ చేసి జబురు అనే మరో ప్యాలెస్లోకి మారిపోయినట్టు టెమర్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ ఘన విజయం రూపాయికి బలం చేకూర్చనుందా అంటే అవునని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. బీజేపీ విక్టరీ మార్కెట్లని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే కాదు, రూపాయి బలపడడానికి మరింత సహకరించనుందట. దీంతో విదేశీ పెట్టుబడులు భారతదేశానికి భారీగా వెల్లువెత్తనున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ పెట్టుబడులు రూపాయి విలువను బలపరుస్తాయని చెప్తున్నాయి. గత కొన్ని రోజులుగా డాలర్ విలువ భారీగా బలపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు మార్కెట్లో రూపాయి విలువ శుక్రవారం 66.61గా ముగిసింది. దేశీయ బ్యాంకుల్లో మోసాల తీరును తెలియజేసే కీలక గణాంకాలు బయటకొచ్చాయి. 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల కాలంలో లక్ష అంతకు మించి విలువగల మోసాలు ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐలో అధిక సంఖ్యలో చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ రంగ అగ్రగామి ఎస్బీఐలో ఈ మోసాలు ఎక్కువగా జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో బ్యాంకుల్లో లక్షకు పైగా విలువతో కూడిన మోసాల వివరాలను ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖకు తెలియజేసింది. ఎస్బీఐలో 2236 కోట్ల విలువ మేర మోసాలు జరగ్గా తర్వాత 2250 కోట్లతో పీఎన్బీ, 1998 కోట్లతో యాక్సిస్ బ్యాంక్ వరుస స్థానంలో ఉన్నాయి. బ్యాంకులో 17,750 కోట్ల విలువతో కూడిన 3,870 మోసాల కేసుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు 450 మంది పాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది. మరోసారి అమెరికాకి చైనా వార్నింగ్ ఇచ్చింది. డబ్ల్యూటీఓ నిబంధనలను పక్కన పెట్టి ఏకపక్షంగా తమ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే అమెరికాతో ట్రేడ్ వార్కి దిగుతామని హెచ్చరించింది. స్వంత ప్రయోజనాల కోసం డబ్ల్యూటీఓ నిబంధనలను పక్కన పెట్టాలని ఎవరైనా చూస్తే 1930లో తలెత్తిన ట్రేడ్ వార్ మరోసారి చవి చూడాల్సి వస్తుందని వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. బహుపాక్షిక వాణిజ్య విధానాలు ఎంత మేరకు అర్థవంతం కావని డబ్ల్యూటీఓ నిర్ణయించిన నిబంధనలు పక్కన పెట్టాలని అమెరికా చూస్తున్న తరుణంలో చైనా ఈ మేర స్పందించింది. డబ్ల్యూటీఓ నిర్ణయాలకు తలొగ్గని అమెరికా కొత్త ప్రభుత్వం తమ కొత్త వార్షిక ట్రేడ్ పాలసీ ఎజెండాలని కాంగ్రెస్కి పంపింది. అమెరికా చైనా ఉత్పత్తులపై 45% సుంకాలు విధించాలని భావిస్తోంది. వడ్డించేవాడు మనవాడైతే చివరి వరుసలో కూర్చున్నా తిండి దొరుకుతుంది. ఈ నానుడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకాకి సరిగ్గా వర్తిస్తోంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే, అమెరికా వస్తువులనే కొనుగోలు చేయాలని ట్రంప్ చెప్తుండగా ఇవాంకా మాత్రం చైనాలో తయారైన తన బ్రాండ్ వస్తువులకు దర్జాగా అమెరికాకి దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. ఇటీవలి కాలంలో దాదాపు 53 టన్నుల 11 షిప్మెంట్లు చైనా నుండి అమెరికా చేరుకున్నాయి. ఇందులో ఇవాంకా ట్రంప్ బ్రాండ్ దుస్తులు, షూస్ తదితర వస్తువులు ఉన్నాయి. దుస్తులు, బూట్లు దిగుమతి చేసుకోవడం తెలివైన వ్యాపారమని ట్రంప్ చెప్తుంటారు. ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. 2020 నాటికి భారత్ 3వ అతిపెద్ద కార్ల మార్కెట్గా అవతరిస్తుందని జపాన్కి చెందిన సుజుకి ఇండియా కార్పొరేషన్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తాము కీలక పాత్ర పోషించేలా వృద్ధిని నమోదు చేయాలని ఎస్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి చెందిన భారత విభాగం మారుతి సుజుకి ఇండియాకి ప్రస్తుతం 50% ప్రయాణ వాహనాల మార్కెట్ ఉంది. మరోవైపు ఇప్పటికే గుజరాత్లో కొత్త ప్లాంట్ ఏర్పాటుకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా 2020 నాటికి 2 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. 2020 నాటికి ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద కార్ల మార్కెట్గా అవతరిస్తుందని, వృద్ధిని నమోదు చేయడం ద్వారా తాము కీలకమైన పాత్రను పోషించాలని ఎస్ఎంసీ భావిస్తోంది. పాన్కి మన భారతీయులకి విడదీయరాని బంధం ఉంది. ఏ ఫంక్షన్ అయినా అది ఉండాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే తాంబూలం లేకుంటే అసలు ఆ ఫంక్షన్లో విందు భోజనం చేసిన తృప్తి ఉండదు.
దేశవ్యాప్తంగా బోలెడన్ని రకాల పాన్లు అందుబాటులో ఉన్నాయి. మీఠా పాన్ నుంచి సాదా పాన్ వరకు, ఇంకాస్త ముందుకెళ్తే లగ్జరీ పాన్. కానీ ఇప్పుడు మనం చూసే పాన్ని తింటే మాత్రం మీరు వామ్మో అనాల్సిందే. ఎందుకంటే తినబోయే ముందు రుచులెందుకు మీరే చూడండి. ఇవి స్పీడ్ న్యూస్ విశేషాలు. తర్వాత ఉర్దూ న్యూస్ ప్రసారమవుతుంది. స్టే ట్యూన్డ్.